మధుర శిల్పకళను కూడా ఎంకరేజ్ చేశాడు, ఆదరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. గాంధార శిల్పకళకు సంబంధించి, మధుర శిల్పకళకు సంబంధించి బాగా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి గోల్డ్ కాయిన్స్ని, అబండెంట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. కనిష్కుడు అనేటువంటి వ్యక్తి ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలను రిలీజ్ చేయడం జరిగింది. కనిష్కుడు అనేటువంటి వ్యక్తి ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలను రిలీజ్ చేశాడు. ఈయన రిలీజ్ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ని దీనారియాలు లేకపోతే దినార్లు అని పిలవడం జరిగింది. ఈయన రిలీజ్ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలిచారు అంటే దినారియాలు లేకపోతే దీనారులు అనేటువంటి పేరుతో పిలిచారు. అదేవిధంగా ఈయన కాపర్ కాయిన్స్ను కూడా రిలీజ్ చేశాడు. ఈయన రిలీజ్ చేసినటువంటి కాపర్ కాయిన్స్ని ఏమని పిలిచారు అంటే కార్షపణము అని పిలవడం జరిగింది. ఏమని పిలిచారు అంటే కార్షపణము అని పిలవడం జరిగింది. కనిష్కుడు ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు రిలీజ్ చేసినటువంటి రూలరు. ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు రిలీజ్ చేశాడు కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. ఈ గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలిచారు అంటే దీనార్లు లేకపోతే దినారియాలు అని పిలిచారు. అదేవిధంగా కాపర్ కాయిన్స్ను కూడా రిలీజ్ చేసినటువంటి వ్యక్తి కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. ఈ కనిష్కుడు రిలీజ్ చేసినటువంటి కాపర్ కాయిన్స్ని, రాగి నాణాలని ఏమని పిలిచారు అంటే కార్షపణము అని పిలవడం జరిగింది. కార్షపణము అని పిలవడం జరిగింది. ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత కనిష్కుడి తర్వాత వచ్చినటువంటి రాజులు అనేటువంటి వాళ్ళు, కుషాణ రాజులు అనేటువంటి వాళ్ళు పూర్తి హిందువుల్లాగా మారిపోయారు. హిందూ పేర్లతో అంటే హిందూ పేర్లను పెట్టుకున్నారు. హిందూ పేర్లను పెట్టుకొని మహేశ్వర, పరమేశ్వర అనేటువంటి బిరుదులు తీసుకొని, మహేశ్వర, పరమేశ్వర అనేటువంటి బిరుదులు తీసుకుని శైవ మతాన్ని పాటించారు. కనిష్కుడి తర్వాత వచ్చినటువంటి రాజులకి అంతగా ప్రాముఖ్యత లేదు. వీళ్ళు పెద్దగా ప్రాముఖ్యత కలిగినటువంటి రాజులు కాదు. దీనితోటి ఏ చాప్టర్ ఎండ్ అయింది అంటే కుషాణులు అనేటువంటి వాళ్ళు. మళ్ళీ చెప్తాను చూడండి. కుషాణులు మధ్య ఆసియా అంటే మనం రెండు రకాలుగా చెప్పచ్చు. ఇది టోటల్ ఏషియా అనుకుంటే ఇటువైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మధ్య ఆసియానే, పైనుంచి వచ్చినటువంటి వాళ్ళు మధ్య ఆసియానే. ఆసియాకి మధ్యలో ఉండేటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ మంగోలియా అనేటువంటి చైనా సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కుషాణులు అనేటువంటి వాళ్ళ యొక్క తెగ పేరేంటి? యూచి. ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మొదటగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది ఎవరు? మినాండర్. ఆయన తర్వాత ఆ గోల్డ్ కాయిన్స్ వేసేటువంటి సిస్టమ్ను డెవలప్ చేసింది, కొంచెం ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేసింది కుషాణులు అనేటువంటి వాళ్ళు. కుషాణుల యొక్క చీఫ్ టైన్స్ ఉన్నారు, సామంతులు ఉన్నారు. కుషాణుల యొక్క సామంతులే గుప్తులు అనేటువంటి వాళ్ళు. కుషాణుల యొక్క సామంతులే గుప్తులు. ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు అంతకుముందు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు? కుషాణుల దగ్గర సామంతులుగా పనిచేసి వాళ్ళ సాంప్రదాయమైనటువంటి బంగారు నాణాలను ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేసినటువంటి వాళ్ళు గుప్తులు. ఒక్కసారి మళ్ళీ చూడండి. మొదటగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది ఎవరు? మినాండర్ అంటే ఇండో గ్రీకులు. కొంచెం ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది ఎవరు? కనిష్కుడు అనేటువంటి వ్యక్తి, కుషాణులు. మరి కనిష్కుడి కంటే కూడా చాలా అబండెంట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, చాలా ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు రిలీజ్ చేసింది గుప్తాస్ అనేటువంటి వాళ్ళు. బంగారు నాణాలు విపరీతంగా రిలీజ్ చేశారు కాబట్టి గుప్తల పరిపాలించినటువంటి కాలాన్నే స్వర్ణయుగము అని చెప్పడం జరుగుతుంది. స్వర్ణయుగము అని ఎందుకు చెప్పారు? స్వర్ణయుగము అని ఎందుకు చెప్పారు?
గోల్డ్ కాయిన్స్ ని, బంగారు నాణాలను ఎక్కువగా రిలీజ్ చేశారు కాబట్టి స్వర్ణయుగము అని చెప్పారు. అలా భారతదేశంలో ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసినటువంటి రాజవంశం గుప్తాస్. గుప్తుల కంటే ముందు గోల్డ్ కాయిన్స్ ని కొంచెం తక్కువ మొత్తంలో రిలీజ్ చేశారు. ఎవరు? కనిష్కుడు. కనిష్కుడు యొక్క బంగారు నాణ్యాన్ని ఏమన్నాం? దీనార్యాలు. ఆయన యొక్క రాగి నాణ్యాన్ని ఏమన్నాం? కార్షపణము. కనిష్కుడి యొక్క రాజధానులు రెండు ఉన్నాయి. ఫస్ట్ది పురుషపురము, తర్వాతది మధుర. మధురకు రాజధాని షిఫ్ట్ చేసింది కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. ఇతడు రెండు ఆర్టులని, రెండు శిల్పకళని ఎంకరేజ్ చేశాడు. ఏంటివి? గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ అనేటువంటిది. గాంధార శిల్పకళ ఏ మతానికి సంబంధించింది? బౌద్ధ మతానికి సంబంధించింది, మహాయాన బౌద్ధ మతానికి సంబంధించింది గాంధార శిల్పకళ అనేటువంటిది. ఇతని ఆస్థానంలో ఉన్న ప్రముఖమైనటువంటి బౌద్ధ పండితులు ఎవరు అంటే వసుమిత్రుడు. వసుమిత్రుడు రాసినటువంటి బుక్కు మహావిభాష శాస్త్రం, లేకపోతే మహావిభాష సూత్రం. అశ్వఘోషుడు రాసినటువంటి బుక్కులు శౌరీపుత్ర ప్రకరణం, బుద్ధ చరితం, సౌందర్యనందం. శౌరీపుత్ర ప్రకరణం యొక్క స్పెషాలిటీ ఏంటండి? ఇది ఒక నాటిక, లేకపోతే డ్రామా. భారతదేశంలో మొదటిసారిగా నాటకాలు రాసిన వ్యక్తి అశ్వఘోషుడు. మరి ఈ బుద్ధ చరితం, సౌందర్యనందం, శౌరీపుత్ర ప్రకరణం ఏ భాషలో రాశారు? సంస్కృత భాషలో రాశారు. ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలం వ్యక్తి? కనిష్కుడి కాలం నాటి వ్యక్తి. ఆచార్య నాగార్జునుడు యొక్క టైటిల్స్ ఏంటి? ఇండియన్ మార్టిన్ లూథర్, ఇండియన్ ఐన్స్టీన్. ఈయన చెప్పినటువంటి ఆ థియరీని ఏమని పిలిచాం? మాయావాదం, శూన్యవాదం, లేకపోతే మిడిల్ థియరీ, మాధ్యమిక సిద్ధాంతం అనేటువంటిది. మరి ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించినటువంటి విహారం నాగార్జునకొండ విహారం, లేకపోతే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం అనేటువంటిది. ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో అనేక బుక్స్ రాశాడు. సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక గారిక, శూన్య సప్తతి, దానితో పాటు రసరత్నాకరం, ఆరోగ్య మంజరి లాంటి బుక్స్ రాశాడు ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి. ఇతని ఆస్థానంలో ఒక ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడు. ఆయన పేరే చరకుడు. చరకుడు రాసినటువంటి బుక్కు చరక సంహిత అనేటువంటిది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేటువంటివి ఎలా తీయచ్చు అనేటువంటిది, ఏ ఏ చెట్లు మెడిసినల్ ప్లాంట్స్ లాగా ఉపయోగపడతాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చరక సంహిత అనేటువంటి బుక్లో చరకుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. వీళ్ళ యొక్క తెగ పేరేమన్నాను? యూచి తెగ. వీళ్ళు చివరికి ఎలా మారిపోయారు? శివుడి అంటే హిందువుల లాగా మారిపోయారు. శివుడి యొక్క డివోటీస్ లాగా మారిపోయారు. మహేశ్వర, పరమేశ్వర లాంటి బిరుదులు అంటే మహేశ్వర, పరమేశ్వర అనేటువంటి పేర్లే పెట్టుకోవడం జరిగింది. చివరికి హిందువుల లాగా కలిసిపోయారు కుషాణులు అనేటువంటి వాళ్ళు. ఇది కుషాణులకు సంబంధించినటువంటి స్టోరీ. ఇప్పుడు మనకు భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ రాజుల గురించి నేర్చుకున్నాం. ఇండో గ్రీకుల గురించి నేర్చుకున్నాం. పహలవులు లేకపోతే పార్థియన్ల గురించి నేర్చుకున్నాం. శకుల గురించి నేర్చుకున్నాం. కుషాణుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నేటివ్ రూలర్స్, స్వదేశీ రాజులు లేకపోతే స్వదేశీ రాజ్యాల గురించి నేర్చుకుందాం. స్వదేశీ రాజులు లేకపోతే స్వదేశీ రాజ్యాల గురించి ఒకసారి నేర్చుకుందాం. భారతదేశానికి అంటే ఆ కాలంలో మౌర్యుల అనంతర కాలంలో క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 మధ్య కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి స్వదేశీ రాజ్యాల గురించి కూడా మనం ఒకసారి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ స్వదేశీ రాజ్యాలలో ఉత్తర భారతదేశంలో ఉన్న రాజ్యాలు ఏమని చెప్పాను? శుంగ వంశం, కాన్వ వంశం. ఉత్తర భారతదేశంలో ఉన్న రాజ్యాలు శుంగ వంశం, కాన్వ వంశం అనేటువంటివి. అదేవిధంగా దక్కన్ భారతదేశంలో ఉన్న రాజ్యవంశాలు రెండింటి గురించి చెప్పుకున్నాం. శాతవాహనులు, మహామేఘవాహన వంశం లేకపోతే చేదీ వంశం. మహామేఘవాహన వంశం లేకపోతే చేదీ వంశం. అదే దక్షిణ భారతదేశంలో సదరన్ ఇండియాలో చోళ, పాండ్య,
చేర, చోళ, పాండ్య, చేర అనేటువంటి వాళ్ళు ఈ రాజ్యాల గురించి మనం నేర్చుకోవాలి. శుంగ వంశం, కాన్వ వంశం, శాతవాహనులు, చేది వంశం, చోళ, పాండ్య, చేర వీళ్ళందరి గురించి నేర్చుకుంటే మనకు మౌర్యుల అనంతయుగం అనేటువంటిది అయిపోతుంది. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, శుంగ డైనాస్టీ, శుంగ వంశము లేకపోతే శుంగ క్లాన్ అనేటువంటిది. శుంగ డైనాస్టీ అనేటువంటిది, శుంగ వంశము అనేటువంటిది, శుంగ వంశము అనేటువంటి దానిని దీంట్లో ఫస్ట్ రూలర్ పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగ, శుంగ డైనాస్టీ అండి. పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి రూలరు. ఈ వంశం యొక్క ఫౌండరు, శుంగ డైనాస్టీ యొక్క ఫౌండరు పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి. ఫౌండరు ఇతను దేనిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశాడు అంటే విదిష. శుంగుల యొక్క క్యాపిటల్ ఏంటి అంటే విదిష. విదిషను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక్కసారి క్లారిఫికేషన్ ఇస్తాను. ఆర్యుల కాలం తర్వాత వైదిక మతానికి ఎగెయినెస్ట్గా కొత్తగా 62 మతాలు ఆరిజినేట్ అయ్యాయి అని, ఈ కాలాన్నే బుద్ధుని యుగము లేకపోతే షోడశ మహాజనపదాల యుగము అని పిలిచాము అని నేర్చుకున్నాం. ఈ 62 కొత్త మతాలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి బౌద్ధ, జైన మతాలు. ఈ మతాలు ఎవరికి ఎగెయినెస్ట్గా వచ్చినటువంటి మతాలు? జైన బౌద్ధ మతాలు ఎవరికి ఎగెయినెస్ట్గా? వైదిక మతము. అంటే వైదిక మతంలో ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు? బ్రాహ్మణ డామినెన్స్, అంతేనా? బ్రాహ్మణాధిక్యానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతాలే జైన బౌద్ధ మతాలు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా అంటే ప్రతిదానికి యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా, లేకపోతే ఏ పని ప్రారంభించాలన్నా కూడా ఎవరు అవసరమైంది? వైదిక మతంలో బ్రాహ్మణులు అవసరమైంది. అంటే బ్రాహ్మణ డామినెన్స్ అనేటువంటిది పెరిగిపోయింది. ఈవెన్ క్షత్రియులు కూడా, రాజులు కూడా వాళ్ళు రాజ్యం అంతా రక్షించినప్పటికీ ఫైనల్గా మళ్ళీ ఎవరికి లోబడే ఉండాలి? బ్రాహ్మణులకే. ప్రతిదానికి కూడా ఎవరి యొక్క సలహాలు తీసుకోవాలి? బ్రాహ్మణులకే. మరి బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా క్షత్రియులు అనేటువంటి వాళ్ళు, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా క్షత్రియులు అనేటువంటి వాళ్ళు కొత్త మతాలు ప్రారంభించారు. ఆ మతాలే బౌద్ధ, జైన మతం. అంతేనా చెప్పింది? గౌతమ బుద్ధుడు క్షత్రియుడు అని చెప్పాను. ఏ రాజ్యానికి సంబంధించిన వాడు గౌతమ బుద్ధుడు? ఏ రాజ్యం? మల్ల రాజ్యం అనేటువంటిది అదొక పెద్ద రాజ్యం. దాంట్లో ఒక చిన్న ప్రాంతం కపిలవస్తు అనేటువంటి చిన్న రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. మల్ల రాజ్యం అంటే అదేమి అంతా కూడా చిన్న చిన్న తెగలుంటాయి. మల్ల రాజ్యంలో మొత్తం 9 తెగల వాళ్ళు ఉన్నారు అని చెప్పాను. అటువంటి తెగల ఒక తెగే కపిలవస్తు రాజ్యాన్ని పరిపాలించినటువంటి. గణరాజ్యాలు అంటే అవేగా, తెగలుగా పరిపాలిస్తుంటారు. పూర్తిగా ఈ ప్రాంతానికంతటికీ ఒకే రాజు ఉండడు. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క తెగ నాయకుడు అనేటువంటి వాడు ఉంటాడు. అదేవిధంగా వర్ధమాన మహావీరుడు ఏ రాజ్యం? వర్ధమాన మహావీరుడు వజ్జీ లేకపోతే లిచ్చవి రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. సరే, వీళ్ళందరూ క్షత్రియులు అని చెప్తున్నాం. క్షత్రియులు ఎవరి డామినెన్స్కి అగెనెస్ట్గా కొత్త మతాలు స్టార్ట్ చేశారు? బ్రాహ్మణ. అంటే బ్రాహ్మణాధిపత్యం తగ్గిపోయిందా? బౌద్ధ, జైన మతాలను ప్రజలందరూ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఎవరికి ప్లేస్ లేకుండా పోయింది? ఎవరి యొక్క డామినెన్స్ తగ్గింది అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తగ్గిపోయింది. మళ్ళీ బ్రాహ్మణుల యొక్క డామినెన్స్ని రీస్టోర్ చేయడం కోసం, పునరుద్ధరించడం కోసం కొంతమంది బ్రాహ్మణులు రాజ్యాలను స్థాపించడం జరిగింది. అలా బ్రాహ్మణాధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం
పుష్యమిత్ర శుంగ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు స్థాపించినటువంటి రాజ్యమే శుంగవంశం అనేటువంటిది. అంటే ఇతను ఎవరు? బ్రాహ్మణుడు. ఇతను ఎవరండి? బ్రాహ్మణుడు. ఇతను ఒక బ్రాహ్మణుడండి. ఎందుకోసం రాజ్యాన్ని స్టార్ట్ చేశారు? టు రీస్టోర్ ది డామినెన్స్ ఆర్ సుప్రీమసీ ఆఫ్ బ్రాహ్మిన్స్. అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం శుంగ వంశాన్ని స్థాపించాడు. ఈ శుంగ వంశాన్ని స్థాపించినటువంటి పుష్యమిత్ర శుంగుడు తన జీవిత కాలంలో 2 అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది. అశ్వమేధ యాగాస్, 2 అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది. అంటే యాగాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ వైదిక మతాన్ని పునరుద్ధరించడం స్టార్ట్ చేశాడు. అంతేనా? యజ్ఞాలు యాగాలు అనేటువంటివి ఏ మతం చెప్తుంది చేయాలని? వైదిక మతం. అంటే వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నించాడు. ఈ వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నించాడు. బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం పాటుపడ్డాడు. దానితో పాటు 2 అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది. అంటే ఒక అశ్వమేధ యాగమేమో ఇండో గ్రీకులను ఓడించినప్పుడు చేశాడు. ఇండో గ్రీకులను ఓడించినందుకు గాను ఒక అశ్వమేధ యాగము, 2వ అశ్వమేధ యాగము అనేటువంటిది విదర్భ ప్రాంతాన్ని ఓడించినందుకు గాను ఇంకొక అశ్వమేధ యాగము చేశాడు. ఈ 2 అశ్వమేధ యాగాలు ఎక్కడ చేశాడు అంటే అయోధ్యలో చేయడం జరిగింది. ఈ 2 అశ్వమేధ యాగాలు ఎక్కడ చేశాడు? అయోధ్యలో చేయడం జరిగింది. He performed 2 అశ్వమేధ యాగాస్ ఫర్ ది సక్సెస్ ఆఫ్, లేకపోతే సక్సెస్ సెలబ్రేషన్స్ ఆఫ్, ఫర్ ది success of Indo-Greeks, for the success of Vidarbha rulers. అంటే సక్సెస్ ఆన్ Indo-Greeks, సక్సెస్ ఆన్ Vidarbha rulers. అంటే ఇండో గ్రీకులను ఓడించినందుకు గాను ఒక అశ్వమేధ యాగం, విదర్భ ప్రాంతాన్ని ఓడించినందుకు గాను ఇంకొక అశ్వమేధ యాగం చేశాడు. ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి. పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగాలు చేశాడు. అంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం, వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నించాడు. అంటే ఇతను ఏ మతాన్ని ఫాలో అయినట్టు? వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. ఈ పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి, పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి కాంటెంపరరీ అంటే, పుష్యమిత్ర శుంగుడు ఎవరికి సమకాలికుడు అంటే, ఆయన పరిపాలిస్తున్నప్పుడు పుష్యమిత్ర శుంగుడికి ఎవరెవరు సమకాలికులు, కాంటెంపరరీగా ఉన్నారు అంటే, గ్రీకుల రాజు అయినటువంటి డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. ఇండో గ్రీకు రూలర్ ఎవరండి? డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా కళింగ ప్రాంతానికి సంబంధించినటువంటి కారవేలుడు అనేటువంటి వ్యక్తి. కళింగ ప్రాంతానికి సంబంధించినటువంటి కారవేలుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి మొదటి శాతకర్ణి, శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి మొదటి శాతకర్ణి. అంటే పుష్యమిత్ర శుంగుడికి కాంటెంపరరీస్, సమకాలికులైనటువంటి రాజులు ఎవరు అంటే డెమిట్రియస్, కారవేలుడు, మొదటి శాతకర్ణి. వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే కాలంలో పరిపాలించడం జరిగింది. దాదాపు ఒకే కాలంలో పరిపాలించడం జరిగింది వీళ్ళందరూ. సరే, వీళ్ళందరూ కూడా ఒకే కాలం వాళ్ళు, అంటే కాంటెంపరరీస్, సమకాలికులు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది? వీళ్ళందరూ సమకాలికులు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, కారవేలుడు కంపోజ్ చేసినటువంటి హాతిగుంఫా శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుందండి? హాతిగుంఫా. మళ్ళీ చెప్తాను చూడండి. పుష్యమిత్ర శుంగుడు, డెమిట్రియస్, మొదటి శాతకర్ణి, కారవేలుడు వీళ్ళందరూ కూడా ఒకే కాలం వాళ్ళు అని ఎలా తెలుస్తుంది అంటే, కారవేలుడు కంపోజ్ చేసినటువంటి, కారవేలుడు వేసినటువంటి
హతిగుంఫా శాస్త్రం ద్వారా తెలుస్తుంది. హతిగుంఫా శాస్త్రాన్ని ఎవరు కంపోజ్ చేశారు? కారవేలుడు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు రండి, పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి ఇండో గ్రీకులను ఓడించాడు. అంటే ఎవరిని ఓడించినట్టు? ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్, అంతేనా? పుష్యమిత్ర శుంగుడు ఎవరిని ఓడించాడు? ఇండో గ్రీకు రాజు ఎవరు? డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. ఇండో గ్రీకు రాజు ఎవరండి? డెమిట్రియస్. మళ్ళీ ఇంకొకటి సమకాలికుడు ఉన్నాడు. ఎవరు? కారవేలుడు అనేటువంటి వ్యక్తి సమకాలికుడు కదా. ఇప్పుడు కారవేలుడు అనేటువంటి వ్యక్తి పుష్యమిత్ర శుంగుడిపై దాడి చేసి, పుష్యమిత్ర శుంగుడిపై అంటే ఉత్తర భారతదేశంపై అటాక్ చేసి పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తిని ఓడించడం జరిగింది. అంటే పుష్యమిత్ర శుంగుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? కారవేలుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. కారవేల డిఫీటెడ్ పుష్యమిత్ర శుంగ. కారవేలుడి చేతిలో ఓడిపోతాడు. ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి. నేను ఒక 5 పాయింట్లు చెప్పాను ఇక్కడ. పుష్యమిత్ర శుంగుడి యొక్క క్యాస్ట్ గురించి చెప్పాను. ఏ క్యాస్ట్ అయినా? బ్రాహ్మణ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి. పుష్యమిత్ర శుంగుడి యొక్క క్యాపిటల్ గురించి చెప్పాను. ఏంటిది? అది విదిష. పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం, బ్రాహ్మణుల యొక్క డామినెన్స్ని రీస్టోర్ చేయడం కోసం ఇతను ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దాని పేరే శుంగ వంశము లేకపోతే శుంగ రాజ్యము అనేటువంటిది. ఈ పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి వైదిక మతాన్ని రీస్టోర్ చేయడం కోసం 2 అశ్వమేధ యాగాలు చేశాడు అయోధ్యలో. ఆ 2 అశ్వమేధ యాగాలు ఎందుకు చేశాడు అంటే ఇండో గ్రీకులను ఓడించినందుకు, విదర్భ రాజులని ఓడించినందుకు 2 అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది. ఈ 2 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుష్యమిత్ర శుంగుడికి సమకాలికులైనటువంటి కాంటెంపరీస్ ఎవరు అంటే డెమిట్రియస్, కారవేలుడు, మొదటి శాతకర్ణి అనేటువంటి వాళ్ళు. ఈ పుష్యమిత్ర శుంగుడు డెమిట్రియస్తో యుద్ధం చేసి డెమిట్రియస్ని ఓడించడం జరిగింది. అదేవిధంగా కారవేలుడి చేతిలో ఓడిపోతాడు. ఎవరు అంటే పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి. ఈ పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి విదర్భ రాజులతో యుద్ధం చేశాడు అని చెప్పాం. విదర్భ రాజు ఎవరు అంటే యజ్ఞసేనుడు అనేటువంటి వ్యక్తి. విదర్భ రాజు యజ్ఞసేనుడు అనేటువంటి వ్యక్తిని ఓడించడం జరిగింది. విదర్భ